హే అనిమే లవర్స్, ఒక ఎక్సైటెడ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను ఈరోజు నేను. ఎస్ గాయస్, టౌగెన్ ఆన్కి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫ్యాన్స్ అందరికీ పండగ అని చెప్పాలి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను టౌగెన్ ఆన్కి యానిమే అడాప్టేషన్ ఎప్పుడు వస్తుందా అని. ఫైనల్లీ వచ్చేసింది. 2 days బ్యాకే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ అండ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అలాగే ఈరోజు వీడియోలో అసలు ఈ యానిమే యొక్క స్టోరీ ఏంటి, మేజర్ క్యారెక్టర్స్ ఎవరు అనే టాపిక్స్ కూడా వితౌట్ స్పాయిలర్స్, ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ యానిమే ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఈ యానిమేని ఎక్కడ చూడాలి అనే విషయాన్ని కూడా చెప్పబోతున్నాను. మీరు కనుక బ్లీచ్ యానిమే ఆర్ డీమన్ స్లేయర్ యానిమే ఫ్యాన్స్ అయితే కనుక ఈ యానిమే తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా చెప్పాలంటే ఇది డీమన్ స్లేయర్ యానిమేకి చాలా సిమిలర్గా ఉంటుంది. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. అండ్ మీరు కనుక టౌగెన్ ఆన్కి యానిమే ఫ్యాన్ అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ యానిమే రిలేటెడ్ న్యూస్, అప్డేట్స్ అండ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి మన ఛానల్లోని వీడియోస్ చెక్ చేసి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ యానిమే యొక్క జానర్ని కనుక మనం చూసుకుంటే ఇది ఒక డార్క్ ఫ్యాంటసీ యానిమే అనమాట. అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఫైనల్గా చెప్పాలి అంటే ఇది ఒక యాక్షన్ ప్యాక్డ్ డార్క్ ఫ్యాంటసీ యానిమే. అండ్ ఈ యానిమేలో బ్లడ్ లైన్ అండ్ ఐడెంటిటీ, డెస్టినీ వర్సెస్ ఫ్రీ విల్, సైకిల్ ఆఫ్ హేట్రెడ్, రివెంజ్ అండ్ రిడెంప్షన్, ట్రస్ట్ అండ్ బిట్రయల్ లాంటి థీమ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో డెఫినెట్లీ ఇది ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఈ స్టోరీని చదువుతున్నంతసేపు నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. సో నేనైతే ఈ యానిమే కోసం చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. ఈ యానిమే July 11th రోజునైతే క్రంచీరోలో రిలీజ్ అవ్వబోతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ యానిమే యొక్క మెయిన్ స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీలో 2 బ్లడ్ లైన్స్ అయితే ఉంటాయి గైస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మోమోతారో అనమాట, అంటే వీళ్ళు హీరో బ్లడ్ లైన్కి చెందిన వాళ్ళు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఓనీ బ్లడ్ లైన్, వీళ్ళు డీమన్స్ అనమాట. ఏన్షియంట్ టైమ్స్ నుంచి వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ మోమోతారో బ్లడ్ లైన్ వాళ్ళు ఎలాగైనా సరే ఓనీ బ్లడ్ లైన్ని కంప్లీట్గా అనైలేట్ చేసేయాలనుకుంటారు. అండ్ ఇక ఈ స్టోరీ యొక్క మెయిన్ ప్రొటాగనిస్ట్ వచ్చేసరికి షికి ఇచినోజే. మనోడు ఒక నార్మల్ హై స్కూల్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. బట్ అనుకోకుండా ఒకరోజు సుబాకి అనే ఒక మోమోటారో వారియర్ షికి వాళ్ళ ఫాదర్ని అయితే చంపేస్తాడనమాట. నిజానికి తను షికి వాళ్ళ ఓన్ ఫాదర్ అయితే కాదు, అడాప్టివ్ ఫాదర్ అనమాట. తన ఫాదర్ డెత్ తర్వాత తనలో ఉన్న పవర్స్ అయితే అవేకెన్ అవుతాయి. ఆ తర్వాత తనకు తెలుస్తుంది తను ఓనీ బ్లడ్ లైన్కి చెందినవాడని. తన ఫాదర్ డెత్కి ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలని మనోడు డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత షికి డీమన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకుని చాలా స్ట్రాంగ్గా అయితే మారుతాడనమాట. ఆ తర్వాత తన జర్నీ ఎలా సాగింది, షికి తన రివెంజ్ తీర్చుకున్నాడా లేదా అన్నదే స్టోరీ. సో స్టోరీ చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఈ స్టోరీ యొక్క ప్లాట్ చాలా డెప్త్గా ఉంటుంది అండ్ ఎన్నో ట్విస్టులు కూడా ఉంటాయి. అండ్ ఈ మాంగా ఇంకా కంప్లీట్ కూడా కాల. ప్రస్తుతానికి 186 చాప్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. లాస్ట్ చాప్టర్ రీసెంట్లీ July 3rd అయితే రిలీజ్ అయింది. అండ్ సీజన్ 1లో ఎంతవరకు కవర్ చేయబోతున్నారు అనే విషయానికి వస్తే ఈ యానిమే 2 courses అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ టోటల్లీ 25 episodes అయితే ఉండబోతున్నాయి. యానిమే పేసింగ్ని బట్టి 2 to 3 chapters per episode అనుకుంటే టోటల్గా 60 to 70 chapters అయితే ఈ సీజన్లో కవర్ చేయబోతున్నారు. కన్ఫర్మ్ చేయలేదు, ఇవి కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే. ఇక యానిమేషన్ అండ్ విజువల్స్ విషయానికి వస్తే రియల్లీ స్టూడియో వాళ్ళు ది బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది గైస్. యాక్చువల్లీ ఇది ఒక యాక్షన్ ప్యాక్డ్ యానిమే. సో డెఫినెట్లీ చాలా యాక్షన్ సీన్స్ అయితే డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మిస్టేక్ అయితే చేస్తారు. బట్ ఇక్కడ ఈ ట్రైలర్లో చూసుకుంటే ఆ పవర్అప్స్ కావచ్చు, మూమెంట్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎక్కడ కూడా ఫ్లా నాకు కనిపించలేదు. మెయిన్ క్యారెక్టర్ షికీస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, యాటిట్యూడ్ అండ్ వాయిస్ యాక్టింగ్లో రేజ్ ప్లస్ పెయిన్ కాంబో చాలా పవర్ఫుల్గా అయితే పోర్ట్రే చేశారు. బ్యాక్గ్రౌండ్లో డార్క్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయడంతో టోన్ కంప్లీట్లీ సీరియల్ అండ్ యాక్షన్ ప్యాక్డ్గా ఫీల్ అయితే వస్తుంది. పర్టికులర్గా ఆ బ్లడ్ టెక్నిక్స్ యూజ్ చేసినప్పుడు యానిమేషన్ స్టైల్ అద్భుతంగా అయితే ఉంటుంది గైస్. చాలా డార్క్ సీన్స్ అయితే ఉంటాయి ఈ యానిమేలో. ఎక్కువ శాతం 15+ వాళ్ళు మాత్రమే చూడటానికి ట్రై చేయండి, ఎందుకంటే కొన్ని సీన్స్ చాలా బ్రూటల్గా అనిపిస్తాయి. పైగా ట్రైలర్ ఆల్రెడీ మనం చూసాం, వాటిని చాలా క్లారిటీగా అయితే చూపిస్తారు దీంట్లో. సో ఎక్కువ శాతం 15 below ఉన్న వాళ్ళు చూడకపోవడమే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఆ విషయాన్ని పక్కన పెడితే యానిమేషన్ స్టైల్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఎమోషన్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని కూడా పర్ఫెక్ట్గా పోర్ట్రే చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఇచ్చారు. చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు ఈసారి అయితే. ఓపెనింగ్ సాంగ్ అండ్ ఎండింగ్ సాంగ్ 2 కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఒక చిన్న గ్లిమ్స్ లాగా అయితే చూపించారు ట్రైలర్లో. ఓపెనింగ్ సాంగ్ టైటిల్ వచ్చేసరికి ఓవర్ నైట్ అండ్ ఎండింగ్ సాంగ్ టైటిల్ వచ్చేసరికి వాట్ ఈజ్ జస్టిస్. చూడాలి ఈ యానిమే ఎలా ఉండబోతుందో. స్టూడియో హిబారి వాళ్ళు అయితే ఈ యానిమేని తీసుకురాబోతున్నారో
నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గైస్ ఈ యానిమే మీద. చూడాలి ఎలా ఉండబోతుందో. ఈ యానిమే వరల్డ్ వైడ్గా జూలై 11th అయితే రిలీజ్ అవబోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. ఓవరాల్గా ఈ ట్రైలర్కి నా ఒపీనియన్ ప్రకారం నేను ఇచ్చే రేటింగ్ 9.5/10. ఎందుకంటే ట్రైలర్ బాగానే ఉంది, బట్ ఏంటంటే డార్క్ థీమ్ని ఈ ట్రైలర్లో ఎక్కువగా పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు. అది కొంచెం ఓవర్గా అనిపించింది నాకు. అండ్ దాంతోపాటు కొన్ని చోట్ల సెటప్ అనేది బ్లూ ఎక్సార్సిస్ట్ యానిమే లాగా అనిపించింది. అంతకు మించి పెద్దగా ఫాల్స్ అయితే నాకు ఏమీ కనిపించలేదు ఇందులో. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఈ పర్టికులర్ ట్రైలర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కొంత కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ని కనుక మీరు మిస్ కాకుండా డైలీ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.